ఎప్పటికైనా మనకి బుల్లెటే. సో ఎన్ని రోజులైనా కానీ బుల్లెట్కున్న ఒక చరిత్ర మాత్రం అది పోదు. సో ఇది బుల్లెట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎన్నో రకాల మనకి ఇది బైక్లు అయితే చూడొచ్చు. బుల్లెట్ బైక్లు అయితే ఎన్నో రకాల బైకులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న బైక్, ఒక్కరికి మస్తు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, అంపుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఇది వచ్చేసి మనకు ఒక చిన్న ట్రైన్ టైప్, అంటే ఒక పెద్ద సైకిల్ టైప్ అయితే ఉంది. ఒక కారు, అన్నీ ఒక మినిమం ఒక 10 వెహికల్స్ అయితే ఉన్నాయి దీనికి. వెహికల్స్ కూడా ఇప్పటికీ మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. టైర్స్ అయితే మంచి స్ట్రాంగ్ ఉన్నాయి ఇవైతే. సో ఇది చాలా పెద్ద ఉంది ఇదైతే. చాలా పెద్ద బైక్ ఇక్కడ ఉంది. దీనికి ఇంకా సిగ్నల్ కూడా ఇచ్చారు. ఆ రోజులలో ఈ సిగ్నల్స్ ఎక్కువ ఉంటుండే మెయిన్లీ. సో ఇది సిగ్నల్ అప్పుడు మరి ఫోన్స్ లేవు, ఇది ఎందుకు ఇచ్చారో ఇది ఏంటో కూడా నాకు తెలియదు. బట్ చాలా బాగుంది. ఒక డిజైన్ అయితే మనకి అమెరికన్ యుఎస్కి సంబంధించింది అనుకుంటా ఈ వెహికల్ అయితే. ఆ రోజులలో యుఎస్కి అయితే డెడికేట్ చేసినట్టున్నారు సుధాకర్ గారు. అలాగే చిన్న అండ్ క్రిస్మస్ వచ్చేసి అయితే మనకి క్రిస్మస్ ట్రీ. ఈ ట్రీ టైప్లో కూడా కింద అయితే మనకి ఒక వెహికల్ అయితే అరేంజ్ చేస్తారు. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో కూడా తెలియదు. బట్ చాలా బాగా ఇది చాలా బాగా తయారు చేస్తారు ఒక క్రిస్మస్ ట్రీ అయితే. ఇంకా మీరు మంచిగా ప్రశాంతంగా పడుకొని వెళ్ళడానికి కూడా ఒక బెడ్ టైప్లో కూడా ఒక కార్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. బెడ్ టైప్లో కూడా అసలు అద్భుతంగా ఇది బెడ్ టైప్లో మంచి ఆరామ్సే ఇంకేం పడుకొని వెళ్ళొచ్చు. మరి దీనికి ఇక్కడ ఇచ్చారు ఒకటి స్టీరింగ్ అయితే, అందులో ఆరామ్సే ఒకరు పడుకొని మంచిగా ఒక డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. సేమ్ మనిషిలాగానే ఉన్నాడు కదా, మంచి హుడీ వేసారు, మంచి డ్రెస్ వేసుకొని ఆరామ్సే వెళ్ళిపోతుండు. ఓకే బాయ్ మచ్చా. ఎవరైతే రామ్ మందిర్ని చూడలేకపోతున్నాం లైవ్లో అని అనుకుంటున్నారో, సో వారి కోసమే ఇదైతే సుధాకర్ గారు స్వయంగా దగ్గరుండి తయారీ అయితే చేయడం జరిగింది. సో ఒక కార్ టైప్లో, అంటే ఇది మనకి రామ్ మందిర్ టైప్లో ఒక కార్ అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఎంతో ఫేమస్ అయింది. అప్పుడైతే రామ్ మందిర్ని దృష్టిలో పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ రామ్ మందిర్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే తయారు చేయడం అయితే జరిగింది. సో మనం చూడొచ్చు రామ్ మందిర్ ఇక్కడ ఏ టైప్లో అయితే ఉంటుందో అదే టైప్లో అయితే తయారు చేయడం అయితే జరిగింది. దీనికి కూడా కొన్ని టైర్స్ ఇచ్చి, ఇంజన్ ఇచ్చి లోపల దీన్ని అప్పుడు రామ్ మందిర్ ఓపెన్ అయినప్పుడు అయితే ఇది తిప్పడం కూడా జరిగింది రోడ్ల పైన. చూడొచ్చు సేమ్ అప్పుడు, అంటే రామ్ మందిర్లో మనకి ఎన్ని అంతరాలు ఉంటుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఏంటి అనేది అవన్నీ దృష్టిలో పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ మ్యాప్ అయితే ఎలా ఉంటుందో అదే మ్యాప్లో అయితే ఇది తయారు చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కానివ్వండి, ఆ పిల్లర్స్ సేమ్ ఆ పిల్లర్స్కి ఉన్న డిజైన్స్ కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ అయితే ఇచ్చారు. దీన్ని ఇంకా నైట్ హైలైట్ చేయడం కోసం దీనికి చిన్న లైట్లు కూడా లోపల పెట్టడం కానీ, సైడ్కి లైట్లు ఎల్ఈడి లైట్లు అలా అయితే పెట్టారు. సో మనం ఇప్పుడు డేలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే లైట్స్ అయితే కనిపించవు, కానీ యాజ్ ఇట్ ఈస్ రామ్ మందిర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది ఇది. సో చిన్న కార్ అయితే చూసుకోవచ్చు మనం. ఇది ఒక కార్ వచ్చేసి అయితే మంచి లైట్లతోని, మంచి హారన్లతోని ఒక అద్భుతంగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇందులో అయితే ఇద్దరే వెళ్ళొచ్చు. అప్పట్లోనే ఆ రోజులలో ఆ టైర్లు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో. టైర్లు అయితే చాలా దొడ్డుగా, మనకు కొందరు టైర్ లవర్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. అంటే జిప్సీలకి అలా అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇక్కడ మనకు ఇంకొకటి జీప్ ఉంది. ఇది వచ్చేసి రెడ్ కలర్లో రీసెంట్గా అయితే కలర్ వేసినట్టుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్న ట్రక్, ఇది మనకు కొంచెము ఇప్పుడు ఈ మధ్య కూడా చూస్తూ ఉంటాము. ఆ ట్రక్ని కొంచెం మాడిఫైడ్ లాగా అయితే అనిపిస్తుంది ఈ ట్రక్ అయితే, కానీ ఆ రోజుల ట్రక్కే ఇదైతే. అలాగే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఎక్కువ వాడేది ఇట్లాంటి కార్స్, కానీ ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఒకప్పుడు గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో, అప్పుడు ఎవరైతే మన పొలిటికల్లో ఎక్కువ లీడర్స్ ఎవరైతే ఉండేవారో అలాంటి వారైతే ఇలాంటి కార్స్ ఎక్కువ యూజ్ చేసేది. అంటే వైట్ కార్స్ మెయిన్లీ ఎక్కువ యూజ్ చేసేది. అలాగే ఇక్కడ కూడా ఇది వచ్చేసి రెడ్ కార్. ఈ కార్ కూడా మనము ఎక్కువ మూవీస్లో అయితే చూసాము ఇలాంటి కార్ కూడా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకి ఎల్లో టైప్లో కార్ అయితే తయారు చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి నార్మల్ ఇలాంటి కార్స్ కూడా చాలా వరకు అయితే మనం చూసాము. ఇది వచ్చేసి సేమ్ మన బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో వాడేది కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా అలానే తయారు చేసి ఆ ఇంజన్ కానివ్వండి అప్పట్లో ఇవన్నీ టెస్ట్ డ్రైవ్ అయితే చేశారు. అప్పుడు చాలా ఇవన్నీ తిరిగి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యూజియంలో పెట్టారు అందరూ చూసుకోవడానికి అయితే. ఇక్కడ మనకు ఒక చిన్న ట్రైన్,
అయితే ఇతనికి లోకల్ ట్రైన్స్ అంటే చాలా ఇష్టం అంట సుధాకర్ గారికి. సో లోకల్ ట్రైన్స్ కోసమే ఇవన్నీ అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఇందులో నియర్లీ అప్పట్లోనే అంటే ఒక 50 to 100 మెంబర్స్ వెళ్ళొచ్చు అంట. ఇంకా కొన్ని బోగిలు తీసేశారు. సో ఇక్కడ మనం ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసేవారు. మరి ఇక్కడ నుండి పొగలు వచ్చేటి ఇవ్వము. చాలా బాగున్నాయి, ఇవైతే అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫేవరెట్ కార్ లాగే ఉంది. TR3 కార్ అంట. ఇది ఓపెన్ టాప్ కార్ లానే ఉంది. ఆ రోజులలోనే ఇంత అద్భుతంగా ఇప్పటికి కూడా మనం ఇట్లాంటి కార్లు చూస్తే అరే బాబు సింపుల్గా ఏముందిరా బై హై రేట్లో అని అనుకుంటాం. సేమ్ అదే విధంగా అయితే ఉంది. సో అండ్ ఇలాంటి కార్స్ అయితే మనం రెగ్యులర్గా మూవీస్లో అయితే చూసాం, చాలా చూసాం.